హలో ఆల్, వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు ఆల్రెడీ నేను చెప్పాను మెంటర్షిప్ గురించి, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను. కొత్త బ్యాచ్ వచ్చేసి మీకు ఆగస్ట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. బోత్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, ఎస్ఐపిసి వాళ్ళైతే జనరల్ స్టడీస్ ఒకటైతే ప్రజెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది. కమ్ టు ది యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో ఇస్ బిగ్ రోల్ అనమాట. ఓకే, మీకు డెఫినెట్గా 2013 నుంచి 2026 మధ్య చూస్తే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 45+ క్వశ్చన్స్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనమాట, 54 ఫ్రమ్ ద స్టాటిక్. ఓకే, మీకు సిలబస్లో ఈ సింపుల్ పాయింట్స్ ఏంటి, మీకు హిస్టరీ ఉంటుంది ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ హిస్టరీలో కల్చర్ పార్ట్ ఒకటే కొంచెం ట్రైబల్ ఇష్యూస్ కానీ ట్రైబల్ రిలేటెడ్గా ఏదైనా ఫెస్టివల్స్ అయినా నార్త్ ఈస్ట్ స్టేట్లో ఆ ఫెస్టివల్స్ న్యూస్లో ఉంటే చూసుకోవాలన్నమాట. గర్బా డ్యాన్స్ ఇలాంటివి అనమాట, కొన్ని డ్యాన్స్ ఫామ్స్, పెయింటింగ్స్ ఇలాంటివి చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోడర్న్ హిస్టరీలో అయితే మీరు పర్సనాలిటీ చూసుకోవాలి, లైక్ మీరు స్వామి వివేకానంద గురించి కానీ, దయానంద సరస్వతి గారి గురించి కానీ, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు ఉండొచ్చు. ఓకే, అండ్ అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ గురించి చదువుకోవాలన్నమాట. తెలంగాణలో అయితే సర్దార్ సర్వాయి పాపన్న గారు, ఇలాంటి వ్యక్తుల గురించి చదువుకోవడం మంచిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కమ్ టు ది మోడర్న్ హిస్టరీ. జియోగ్రఫీలో ఎస్పెషల్లీ ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్ ఇన్ క్లాసెస్, జియోగ్రఫీలో హ్యూజ్ రోల్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ మ్యాప్ పాయింటింగ్ అనమాట. లైక్ హిమాలయన్ రీజియన్ గురించి చదువుతారు మీరు. ఓకే, అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఎవ్రీడే న్యూస్లో ఉంటాయి అన్నమాట. దానిలో భాగంగా ఎస్పెషల్లీ మ్యాప్ పాయింటింగ్ 2013 నుంచి దాదాపు 2026 రీసెంట్ మట్టి కూడా మోర్ దెన్ 65 to 70 క్వశ్చన్స్ ఫ్రమ్ ది మ్యాప్ పాయింటింగ్ సెక్షన్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట, లైక్ మ్యాప్ పాయింటింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. ఓకే, ఎస్ ఫైన్. అండ్ పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అమెండ్మెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ, పేపర్ లీకేజ్ బిల్ గురించి ఒక రీసెంట్గా ఒక బిల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ సెషన్ జరుగుతుండే, ఎస్పెషల్లీ పార్లమెంట్ సెషన్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, పార్లమెంట్ సెషన్ జరుగుతున్న ఆ 1 వీక్ న్యూస్ క్లిప్పింగ్స్ మీరు దగ్గర పెట్టుకోవడం ఉత్తమం అనమాట. డెఫినెట్గా క్వశ్చన్స్ అన్నీ అక్కడి నుంచి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఇండియన్ నైబర్హుడ్ కంట్రీస్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఓకే ఇండియా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఎంఓయూలు అవుతూ ఉంటాయి. ఓకే, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా న్యూస్లో అడుగుతూ ఉంటారు డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్టీలో మీకు ఇక్కడ వచ్చేసి టాపిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. మోస్ట్లీ బయాలజీ సెక్షన్ నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ ఫిజిక్స్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, బట్ చూసుకుని వెళ్ళడం సేఫ్ సైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎకానమీ ప్లేస్ ద యూజ్ రోల్ ఆల్వేస్. ఎకానమీ ఆల్వేస్ ప్లేస్, లైక్ ఎకానమీ బడ్జెట్ కానీ, సర్వే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ పాలసీస్, అగ్రికల్చరల్ పాలసీస్, ఫుడ్ సెక్యూరిటీ, ఇలాంటి థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ అనే టాపిక్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, ఓకే ఆహార భద్రత నిల్వలు అంటారు, ఇలాంటి అన్ని టాపిక్స్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ఇలాంటి టాపిక్స్ డెఫినెట్గా ఎగ్జామ్లో అడుగుతారండి. ఆర్బీఐ వార్షిక నివేదిక ఒకటి వచ్చింది, ఆర్బీఐ ఇలాంటి రిపోర్ట్స్ ఏదైతే కరెంట్ అఫైర్స్ రిపోర్ట్స్ న్యూస్లో ఉంటాయి అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు రిపోర్ట్స్ని, ఇండెక్సెస్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇండెక్సెస్ నుంచి డెఫినెట్గా ఏదో ఒక హంగర్ ఇండెక్స్ కానీ, ఓకే పాస్పోర్ట్ రిలేటెడ్ ఇండెక్స్ కానీ డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, మీరు ఇండెక్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకండి, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. డెఫినెట్గా చదవండి. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 45+ క్వశ్చన్స్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా 150 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. టీజీపీఎస్సీలో 150 మార్క్స్ ఎంసీక్యూస్ అడుగుతారు. 150లో దాదాపు 127 క్వశ్చన్స్ వచ్చాయి మన 2022 పేపర్లో నేను చూశాను. అవుట్ ఆఫ్ 150లో 122 ఫ్రమ్ జిఎస్, రిమైనింగ్ ఆర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. 13th టాపిక్ ఉంటుంది మీకు లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని. ఓకే, అండ్ ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్, మీకు అక్కడ కూడా సెకండ్ పేపర్లో ఉంటుంది మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అక్కడ 60 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎస్ఎన్టీ ఉంటుంది, కరెంట్ అఫైర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో అయితే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్ సెకండ్ పేపర్లో. ఓకే, నెగిటివ్ మార్క్ చూసుకోండి, నెగిటివ్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూపీఎస్సీలో నెగిటివ్ మార్క్ ఉంది 1/3. ఓకే, నేను ఏపీపీఎస్సీలో 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. టీజీపీఎస్సీ వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ నెగిటివ్ మార్క్ లేదు మనకి, బట్ అలా అని లేదని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. మీరు డెఫినెట్గా 150 అటెంప్ట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ కానీ 150లో యాక్యురసీ ఎంత మెయింటైన్ అవుతుంది, మీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీ రివిజన్స్ ఎలా అయినాయి, చిన్న మిస్టేక్స్ కూడా చేయకండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో 0.5, 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్స్తో కూడా చాలామంది ప్రిలిమినరీ మిస్ అయ్యారు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, పర్సనల్గా ఐ నో దట్ చాలామంది కలిసారు నన్ను, సార్ ఇది 1 మార్క్తో 2 మార్క్స్తో పోయిందంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయండి, బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే కొంచెం బలంగా చేయండి. ప్రాక్టీస్కి, రివిజన్స్కి ఎక్కువ టైం ఇవ్వండి. చాలామంది చదువుతూ ఉంటారు, చదవడం వల్ల ఎంత యూజ్ ఉంటుంది చెప్పండి. మీరు ఎన్నెన్ని చదువుతారు, ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు?
చదవడం ఇంపార్టెంట్, నో డౌట్ ఎట్ ఆల్. చదవాలి, అర్థం చేసుకోవాలి, నోట్ మేకింగ్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేస్తేనే మీకు ఈజీ ఉంటుంది అనమాట ఎగ్జామ్. లేదు సార్ అంటే చాలా డెఫినెట్గా మీకు చాలా ఇబ్బంది పడతారండి. సో రిమెంబర్, ఓకే. అండ్ కమ్ టు టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమినరీలో 13 టాపిక్స్ మీకు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నీ కూడా డెఫినెట్గా సోషల్ ఎక్స్క్లూజన్ నెంబర్కి, లైక్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ ఐఆర్ జనరల్ సైన్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఏపీ పాలసీస్, ఓకే. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, తెలంగాణ లిటరేచర్, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఫెస్టివల్స్, తెలంగాణ బుక్స్, తెలంగాణ ఆథర్స్, తెలంగాణ మూవీస్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. గద్దర్ అవార్డ్స్ ఇవన్నీ న్యూస్లో ఉంటాయి. తెలంగాణ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ న్యూస్. సో డెఫినెట్గా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ జనరల్ ఎస్ఐ రిలేటెడ్గా మెయిన్స్ రిలేటెడ్గా చూసుకుంటే టీజీపీఎస్సీలో 6 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ప్లస్ 10th ఇంటర్ స్టాండర్డ్లో వస్తుంది. అది ఈజీ పేపర్, అది ఇబ్బంది లేదు. బట్ అది నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి ప్రాక్టీస్ ఇవ్వాల్సి మినిమం ఒక 5 to 6 టెస్టులు రాయాలి అండ్ రివిజన్స్ ఇవ్వాలి. అలా అయితేనే ఆ పేపర్, అంత ఈజీ ఏం కాదు. అది కూడా కొంచెం వర్క్ అయితే చేయాలి డెఫినెట్గా, ఓకే. డోంట్ నెగ్లెక్ట్ దట్ పేపర్. నెక్స్ట్ జనరల్ ఎస్ఐ పేపర్. జనరల్ ఎస్ఐ పేపర్లో మీకు డెఫినెట్గా 6 టాపిక్స్ ఉంటాయి. లైక్ సోషల్ ఇష్యూస్ అని, ఎకనామికల్ ఇష్యూస్, పాలిటీ, హిస్టరీ, ఎస్ఎన్టీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ టాపిక్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ టాపిక్ నుంచి మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ యూ టేక్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్. బట్ లాస్ట్ గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1లో 2024లో క్వశ్చన్ అడిగారు ప్రేరణ గురించి. ఓకే, అది టోటల్గా ఫిలసాఫికల్ క్వశ్చన్ అనమాట. అది కొంచెం మోటివేషన్ రిలేటెడ్. యూపీఎస్సీలో ఎథిక్స్లో అడుగుతారు, దాన్ని టీజీపీఎస్సీ గ్రూప్లో అడిగారు. సో అలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అవ్వడం వస్తాం అనమాట. ఓకే, ఫిలాసఫికల్ ఎస్సెస్ ప్రిపేర్ అవ్వండి, నేను చెప్తాను. అవి ఫిలాసఫికల్ ఎస్సెస్ కూడా మీకు ఇస్తాను, మోడల్ ఆన్సర్స్ అన్నిటికీ, ఇబ్బంది ఏం లేదు. మెంటర్షిప్లో భాగంగా, ఓకే, మెంటర్షిప్లో మీకు ప్రతి క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. బట్ అల్టిమేట్గా మీరు చదవండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నిర్మోహమాటంగా అడగండి. ఓకే, మీరు అడగడమే నాకు ఫస్ట్ ప్రియారిటీ అది. ఓకే, మీ ఫీ పేమెంట్ లేట్ అయినా ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీకు చదవడం, రాయడం, ఆ సీరియస్నెస్ని గమనిస్తానండి. ఫీజు 2-3 days డిలే అయినా కూడా నేను ఇబ్బంది ఏమన్నా ఐ కెన్ అండర్స్టాండ్. మీ యొక్క ఆర్థిక పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను యాజ్ ఏ ఒక మెంటర్, యాజ్ ఏ బ్రదర్గా. డోంట్ వరీ. ఓకే, మీ సీరియస్నెస్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సీరియస్గా ఉన్నారు, లైక్ ఎగ్జామ్ పట్ల మీకు ఎంత డెడికేషన్ ఉంది, మీకు ఎంత డిసిప్లిన్ ఉంది, మీకు ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, అండ్ కమ్ టు ది పాయింట్ వచ్చేసి పేపర్ 2. ఓకే, ఈ పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. ఇక్కడ కూడా డెఫినెట్గా కల్చర్, హిస్టరీ, జియోగ్రఫీ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పేపర్ 3 పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ. పాలిటీ, గవర్నెన్స్, సొసైటీలో దాదాపు 90% కంటెంట్ కరెంట్ అఫైర్స్. ఎకానమీ నెక్స్ట్ ప్యూర్ మనకి ఎకానమీ ఎవ్రీ వన్ నో, లైక్ ఎకానమీ అంటే చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు. అలా ఏం లేదు, వెరీ సింపుల్ సబ్జెక్ట్ అది ఎకానమీ. నేను కూడా ప్రీవియస్లో కొంచెం ఇబ్బంది పడ్డా. బట్ ఎప్పుడైతే ఆ కోర్ అర్థమైందో, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అర్థమైనాయో, ఆర్బీఐ ఏంటి, ఆర్బీఐ ఫంక్షనింగ్ ఏంటి, నాబార్డ్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే, ఎందుకు మార్కెట్ ప్రైస్ ఇలా అవుతుంది, డిక్రీజ్ ఎందుకు అవుతుంది, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఫీల్ అయితే ఈజీ అండి. ఈ సబ్జెక్టులు 1-2 గుర్తుండవు మనకి, ప్రాక్టికల్ నేను చెప్తున్నాను. కాంపిటేటివ్ ఫీల్డ్లో దాదాపు టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మోర్ దెన్ 25 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడైతే 15+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఎన్ని సబ్జెక్టులు గుర్తుకొట్టుకోవాలంటే మీరు చేయాల్సింది ఒక థింగ్ ఏంటంటే, మీకు ప్యాషనెట్ ఇంట్రెస్ట్ ఉండాలి, డిసిప్లిన్గా నేర్చుకోవాలి. ఓకే, 2 to 3 years పడుతుంది కన్సిస్టెన్సీగా చదివితే. అది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను, అంత ఈజీ కాదు, అలానే హార్డ్ అస్సలు కాదు. ఓకే, ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ పరిస్థితుల్ని మీరు నమ్మండి. దానికోసం నేను ఏం చేయాలో యాజ్ ఎ మెంటర్గా నేను చేస్తాను మీ ర్యాంక్ కోసం. ఎనీథింగ్ ఐ డూ ఫర్ ఓన్లీ ఫర్ యువర్ ర్యాంక్. మై ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యువర్ ర్యాంక్. దట్ ఈస్ మై ప్యూర్ ఇంటెన్షన్. ఓకే, ఎస్. నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ అయిపోయింది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ఎస్ఎన్టీలో సేమ్, ఎస్ఎన్టీలో అప్లికేషన్స్ అండ్ రీసెంట్ ట్రెండ్స్. అండ్ డిఐ వచ్చేసి ప్యూర్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అది పేపర్. అది వెరీ సింపుల్. అది ఒక 45 questions అలా అడుగుతారు డిఐలో. మనకు ఒకటే అయింది కాబట్టి మనకు ఒకటే పీవీక్యూస్ పేపర్ ఉంది. బట్ దాన్ని బట్టి మనకు మోడల్ ఆన్సర్ చాలా చేస్తారు. మీరు ఆ స్టాండర్డ్ నేర్చుకుని సరిపోతుంది. అది ఒకటే ఇచ్చారు కాబట్టి అది కూడా కొంచెం హ్యాపీ థింగ్ అనమాట. అసలు లేకపోవడం కంటే ఒక పేపర్ అని ఉంది కాబట్టి, సో ఆ పేపర్ని మనం డెఫినెట్గా తీసుకుంటాం, రెఫరెన్స్గా తీసుకుని నెక్స్ట్ పేపర్స్ కూడా అలానే ప్రాక్టీస్ చేద్దాం మన రెసిస్లో భాగంగా. డోంట్ వరీ, ఆ స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్. ఐఎంఎఫ్ అంటే అది కాదు, ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఐడియా, మొబిలైజేషన్, ఫార్మేషన్. ఓకే, ఇక్కడ పర్సనాలిటీస్ గురించి చూసుకోండి. రీసెంట్గా తెలంగాణ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా పర్సనాలిటీ గురించి న్యూస్లో ఉన్నారు. అది నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. ఐ ఫర్గెట్ దట్ పర్సన్ నేమ్ అండి, నేను చెప్తాను, అది ఒకసారి బ్యాక్ ఎండ్లో చెప్తాను నేను, నో ప్రాబ్లం. సో అలాంటి పర్సనాలిటీస్ గురించి కూడా చూసుకోండి అనమాట.
నెక్స్ట్ ఏపీఎస్సీ పాయింట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ సిలబస్, సిమిలర్ సిలబస్ ఉంటుంది. 120 మార్క్స్ ఉంటుంది వీళ్ళకి, ఎంసీక్యూస్ ఉంటాయి, సారీ 120 ఎంసీక్యూస్, 120 మార్క్స్, 120 మినిట్స్లో కంటెంట్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కమ్ టు ది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు డెఫినెట్గా ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ హిస్టరీ కల్చర్ ఉంటుంది. మీకు ఇస్తారండి, హిస్టరీ కల్చర్ 30 మార్క్స్, అండ్ పాలిటీ, ఐఆర్, సొసైటీ 30 మార్క్స్, ఇండియా, ఏపీ ఎకానమీ, ప్లానింగ్ 30 మార్క్స్, జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇది ఒక 30 మార్క్స్ ఉంటుంది, టోటల్ 120 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మొన్న మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ఇప్పుడు ఏంటంటే 17 మార్చ్ 2024లో దాదాపు కేవలం 4496 మెంబర్స్ మాత్రం మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే, అప్పుడు పడ్డ పోస్టులు 81, ఈసారి మోర్ దెన్ 140 ప్లస్ ఉన్నాయి. సో కాబట్టి మీరే చూసుకోండి ఈసారి ఎన్ని పోస్టులు అండి, 140 ప్లస్ పోస్టులు. 81 పోస్టులకి ఇంతమంది క్వాలిఫై అయ్యారంటే డెఫినెట్గా చూడండి రేషియో 140 పోస్టులు అంటే డెఫినెట్గా ఇది మోర్ దెన్ 10K మెంబర్స్ కూడా మెయిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్స్కి వెళ్తారు వాళ్ళు, మెయిన్స్ క్లియర్ చేస్తారు. ఓకే, అండ్ పేపర్ 2 మీకు ప్రిలిమినరీలో పేపర్ 2 ఏముంటుంది, సేమ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో 3 పార్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ కరెంట్ అఫైర్స్. ఓకే, ప్యూర్ కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిఫైయింగ్ పేపర్ 2 ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, 150 మార్క్స్కి, ఇది 150 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఓకే, క్వాలిఫైయింగ్ నేచర్. తెలంగాణలో కూడా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అది యాజ్ పర్ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ పేపర్ 2, పేపర్ 1 వచ్చేసి ఇక్కడ సేమ్ సిమిలర్ ఉంటుందండి. టీజీపీఎస్సీ ఏపీఎస్సీ సిలబస్ వైజ్ సిమిలర్ ఉంటాయి. 80% సిలబస్ కామన్, 70-80%. జనరల్ ఎస్సీ ఇక్కడ వీళ్ళకి 1 to 7 టాపిక్స్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి జస్ట్ 6 టాపిక్స్ ఉన్నాయి అంతే. ఓకే, ఇక్కడ ఉన్న 7 టాపిక్స్ ఏంటంటే కరెంట్ అఫైర్ ఒకటి, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ, సివిక్ సెన్స్ రిలేటెడ్గా అండ్ రిఫ్లెక్టింగ్ రిలేటెడ్గా. ఓకే, ఇవన్నీ మన క్లాసుల్లో డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ పేపర్ వచ్చేసి హిస్టరీ, లైక్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ. ఓకే, 50 to 60% కంటెంట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పేపర్ వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అండి. ఈ లా అండ్ ఎథిక్స్ అనే పేపర్ టీజీపీఎస్సీలో లేదు, యూపీఎస్సీ వాళ్ళకు ఉంది, అండ్ ఏపీఎస్సీ వాళ్ళకి మాత్రం ఉంది. ఎథిక్స్ గురించి మేము మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, చాలా మెటీరియల్ మనకి చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. నెక్స్ట్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పేపర్ 5 ఇది. ఓకే, టోటల్ పేపర్స్ మెయిన్స్ వచ్చేసి 1 to 5 ఏపీఎస్సీ, 1 to 6 టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఓకే, ఇందులో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని న్యూస్లో ఉండే, ఒకసారి చూద్దాము. జస్ట్ గ్లాన్స్ చెప్తాను అంతే మీకు. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, అర్థమైంది అనుకుంటా. ఐ హోప్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి, నో ప్రాబ్లం. కొంచెం సీరియస్గా చదవండి, టైం చాలా తక్కువ ఉంది. ఓకే, సో సీరియస్ తీసుకోండి. డైలీ నాకు మినిమం మీరు 3 times అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది మెంటర్షిప్లో భాగంగా. ఓకే, చూడండి ఈరోజు అడిగిన కరెంట్ అఫైర్స్లో నేషనల్, జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాలు, టీజీఏపీ అంశాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు. ఇక్కడ అడిగిన విధానం చూడండి. నేషనల్లో ఉమెన్ సేఫ్టీ గురించి అడిగారు, ఇది ఇండియన్ సొసైటీలో కరెంట్ అఫైర్. నెక్స్ట్ సిబిసిబి అంటే కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి అడిగారు. పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అడిగారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ASPA మీన్స్ అథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ డిజిటల్ లిటరసీ అనేది కూడా సొసైటీలో కవర్ అవుతుంది మీకు. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఓకే, ఇది నేషనల్ ఇష్యూస్ అడిగారు. ఇలా ఇంటర్నేషనల్ వచ్చేసి మీకు డిజిటల్ బోర్డర్ చెక్స్ రిలేటెడ్ ఒక టాపిక్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ రిలేటెడ్గా ఇండియా చైనా రిలేషన్స్ అడిగారు.
సారీ, చైనా రష్యా రిలేషన్స్ అడిగారు, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ కూడా జరిగాడు. ఓకే, డైలాగ్. నెక్స్ట్ ఎయిర్ కండిషన్ డిస్పారిటీస్ గురించి క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి టీజీ రిలేటెడ్గా ఏం అడిగారు? టీజీ గ్లోబల్ సమ్మిట్, కృష్ణా ట్రిబ్యునల్, 3 మెంబర్ కమిటీ. నెక్స్ట్ హైదరాబాద్ వాటర్ రిలేటెడ్గా 2050 విజన్ గురించి అడిగారు. నెక్స్ట్ ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాంకింగ్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ NAAC అనమాట, నేషనల్ అక్రిడేషన్ రిలేటెడ్ ఒక వాళ్ళు మనకి ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఓకే, అంటే మనం ఇన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది ఈ కాలేజీ, ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, లైక్ డిఫరెంట్ ఇయర్స్ పాస్డ్ అవుట్ అయిన పిల్లలు డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ఓకే, అల్యూమిని మీట్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి, ఆ రిలేటెడ్గా అన్ని దృష్టిలో పెట్టుకోండి. NAAC ఇవన్నీ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ర్యాంకింగ్ అనమాట. ఆ ర్యాంకింగ్లో ఓయూ మంచి ర్యాంకింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి? గ్రీన్ బిల్డింగ్ ఇన్సెంటివ్స్ ఇన్ ఏపీ, గవర్నెన్స్ రిలేటెడ్గా మహామిత్ర అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారు ఏపీ ఆల్రెడీ, అది వాట్సాప్ సేవలు జరుగుతున్నాయి. ఓకే, ఈ రిలేటెడ్గా. నెక్స్ట్ పులివెందుల్లో ఒక మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చి న్యూ ఫిష్ వెరైటీస్ని లాంచ్ చేశారనమాట ఈ స్టేట్లో, ఏపీలో. సో ఇట్లా ఇన్ని కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంటాయి. ఎవ్రీడే వీఆర్ ప్రొవైడింగ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్. ఓకే, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక బులెటిన్ ఇస్తాం మేము, అండ్ తెలంగాణ ఏపీ రీజనల్ ఇష్యూస్ ఇదొక బులెటిన్లో ఇస్తాను. ఎవ్రీడే మీకు మినిమం 20+ కరెంట్ అఫైర్స్ 1 డేలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఐ టోల్డ్, మీరు కరెంట్ అఫైర్స్ని ఎలాంటి పర్సన్ నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ద హ్యూజ్ రోల్ అనమాట. మీరు న్యూస్ పేపర్ ఏదైనా చదవండి, నో ప్రాబ్లం. పిల్లలు ఇప్పుడు లైక్ తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు అండ్ వెలుగు న్యూస్ పేపర్ చదువుతుంటారు సహజంగా, తెలంగాణ మాసపత్రికలు, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ లిమిటెడ్గా చదవండి, ఎక్కువ రివిజన్స్ చేయండి. చెప్పే కదా ఈ 3 కీస్, మీరు సిలబస్, PYQs, కరెంట్ అఫైర్స్, ఈ 3 మీకు మంచిగా అర్థమైతే NCERT తెలుగులో కూడా ఉన్నాయండి. NCERT తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, వాల్యూ యాడ్ మెటీరియల్స్ లైక్ బడ్జెట్, సర్వే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, జడ్జిమెంట్, ఇలాంటి వాటిని వాల్యూ యాడ్ మెటీరియల్స్ అంటారు. వీ కెన్ యూజ్ ఇన్ అవర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నోట్ మేక్, నెక్స్ట్ రివిజన్. ఇది మంచిగా అయితే ప్రాపర్, ఇది 100% మీరు ఇక్కడ ఉంటే మీకు టెస్ట్ సిరీస్ వెరీ సింపుల్ అవుతుంది. ఓకే, ఈ రిలేటెడ్గా మనం 1-to-1 మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 5 to ఈవినింగ్ 11 PM. నో సండేస్, నో హాలిడేస్, నో ఫెస్టివల్స్, అప్ టు యువర్ ర్యాంక్. యువర్ ర్యాంక్ ఈజ్ అవర్ ప్రైమరీ ప్యూర్ ప్రియారిటీ అనమాట. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ 30th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు లైక్ ప్రిపరేషన్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, దిస్ ఈజ్ మై నెంబర్ అండి, 9392370870. ఓకే, 9392370870. దిస్ ఈజ్ మై నెంబర్. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ డిమాండ్ తగ్గట్టు, ఎగ్జామ్ స్టాండర్డ్, ఎగ్జామ్ ఎలాంటి పొజిషన్లో అడుగుతున్నారు, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి మోస్ట్ ప్రిడిక్షన్ నేచర్ ఉందో, ప్రిడిక్షన్ నేచర్ మనకి చాలా బాగుంటుంది. ఓకే, ఆ ప్రిడిక్షన్ రేంజ్కి తగ్గట్టయినా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకే, సో మీకు ప్రిపరేషన్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ కానీ, GS కానీ, ఆన్సర్ రైటింగ్ కానీ, ఎవాల్యుయేషన్స్ కానీ, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, యూ జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, టేక్ మై వర్డ్స్ వెరీ సీరియస్లీ. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, we need your 30 ర్యాంక్స్, లైక్ లిస్ట్లో, ఫైనల్ లిస్ట్లో 30 మెంబర్స్ మన మెంటర్షిప్ ప్లాట్ఫామ్ నుంచే ఉండాలి. ఓకే, దట్ ఈజ్ అవర్ ప్రైమరీ మోటో. సో మీకు ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ టు మై నెంబర్ 9392370870. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. జై హింద్. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ అండి.